ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మరొక అవకాశాన్ని మనకి అనుగ్రహించాడు. నేటి దినాన్న మనమందరం చేరువచ్చి దేవుని మాటలు ఆలకించడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ దినం కూడా ప్రభు యొక్క సహాయం కొరకు మనము ఎదురు చూడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనతో మాట్లాడిన సందర్భాలు లేదా దేవుని వాక్యము మనతో మాట్లాడిన సందర్భాలు ఆశీర్వాదకరమైనవి. ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు కానీ దేవుని ఆత్మ కానీ దేవుని వాక్యం కానీ మనతో మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన చెవులు కలిగిన వారైతే అంగీకరించి దిద్దుబాటు చేసుకోవడానికి సునిశ్చితమైన మనసు కలిగిన వారమైతే మనం ధన్యులం అవుతాం. పాత నిబంధనలో చాలా ఉదాహరణలు మనం చూస్తాం. బాలుడైన సమూయేలు దేవుని స్వరం వింటున్నాడు, కానీ చాలా కాలంగా సేవ చేస్తున్న పరిచర్య చేస్తున్న ఏలీకి దేవుని స్వరం వినిపించట్లేదు. దేవుని స్వరం వినిపించడమే కాదు, దేవుడు కూడా కనిపించట్లేదు. తన కళ్ళు కూడా మందగించినట్టుగా మనం గమనిస్తున్నాం. చెవులు కూడా మందగించాయి. మరొక అవకాశం ఏలీకి ఇవ్వబడలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టాంతములుగా రాయబడి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు దేవుడు రాయించి ఇచ్చాడు. కాబట్టి ఆసక్తితో మనం ఆశతో మనం చేరి వస్తే దేవుని ఆత్మ మాట్లాడేవాడుగా ఉన్నాడు. అది మనకు మేలు, దీవెన, ఆశీర్వాదాన్ని కలిగించేవిగా ఉన్నవని ప్రభు పక్షాన మీకు తెలియచేస్తున్నాను. మనం ఎంచుకున్న అంశము మీకు గుర్తు ఉండవచ్చు. మనమందరము క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడాలి అనేది దేవుని యొక్క ప్రగాఢమైన సంకల్పం. అందుకే రక్షించబడిన మనలను ఆయన ఇంకా ఈ లోకంలో ఉండనిచ్చాడు, జీవించనిస్తున్నాడు. సంఘంలో కొంతమందికి బాధ్యత కలిగిన సహోదరులుగా కూడా ఏర్పరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనము మనము చదువుకుని మరలా మన ధ్యానాన్ని ఆరంభిద్దాం. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అన్న అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు రాస్తున్నాడు. 29వ వచనం, తన కుమార్ నేను చదువుతాను ఆరంభంగా, తర్వాత నాకు మీరు సహాయం చేయవచ్చు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దాంట్లో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు అన్న మాట మనం గమనించాలి. హెబ్రీ పత్రికలో కూడా ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నవి. దాంట్లో నేను 3వ లైన్ చదువుతున్నాను. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక 17వ వచనం కూడా చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడవు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఉదయకాలం వేళ 2వ దినాన్న మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏప్రిల్ నెల 26వ తారీఖున నాయన మీ ఎదుట మేము చేరువచ్చాం. 2025వ సంవత్సరంలో మీరు మమ్మల్ని ఉంచారు, ప్రాణంతో ఉంచారు, సజీవులుగా ఉంచారు, ఆరోగ్యంగా ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మీ వాక్యం అనే అద్దంలోనికి మా యొక్క ముఖాలు పరిశీలన చేసుకోవడానికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. నీ దాసుడు అశక్తుడు, నీ ఆత్మతో నింపి నీ వాక్కును ప్రకటించమని
మా మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామము మహిమపరచబడినట్లుగా, ఆయన హెచ్చించబడినట్లుగా మీ దయ పాలించమని, సమస్త విషయములలో మహిమ ఘనత మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు శిలువ మరణము తర్వాత అన్న సంగతిని మనం ధ్యానం చేశాం. శిలువ మరణానికి ముందు ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. కానీ శిలువ మరణం అయిన తర్వాత ఆయన జ్యేష్ఠుడిగా అయ్యాడు. అందుకే ప్రథమ ఫలముగా కూడా ఆయన లేపబడ్డాడు. కడపటి ఆదాముగా ఆయన ప్రస్తావించబడ్డాడు. ఈ మాటలన్నీ కూడా పరలోకం నుండి వచ్చిన వాడుగా, రెండవ మనుషుడిగా కూడా ఆయన ప్రస్తావించబడ్డాడు. రాత్రి మనం అవి ధ్యానం చేశాం. ఇప్పుడు ఏకైక కుమారుడిగా ఉన్నవాడు జ్యేష్ఠుడిగాను, ప్రథమ ఫలముగాను, కడపటి ఆదాముగాను, ఆ రెండవ మనుషుడిగా మారడానికి గల కారణం ఏమిటంటే, నీవు నేను కూడా ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలి అనేది ఆయన ప్రగాఢమైన వాంఛ. అపవాది మన హృదయంలో అబద్ధాలు చెప్తూ ఉంటాడనమాట. ఇది మన వల్ల కాదు, ఈ లోకంలో ఉండగా క్రీస్తు సారూప్యం మనకి రాదు, లేదా మనము క్రీస్తు వలె జీవించడం సాధ్యం కాదు అని ఒప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అపవాదికి ఉన్న ఒక లక్షణం అది. మనం కూడా దాన్నే నమ్మడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. లేఖనాల్లో ఎవరైనా క్రీస్తు సారూప్యము కలిగిన వారు ఉన్నారా యేసుక్రీస్తు తర్వాత అని మనం ఆలోచిస్తే కొన్ని వచనాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. చూడండి, గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు వారిని అడిగాడు, మీకు క్రీస్తు సారూప్యము ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నానని 4:19 చెప్పాడు. ఒకసారి ఆ వచనం చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పాడు. ఇది గలతీలో లేదా గలతీయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల పట్ల పౌలుకున్న అభిలాష. ప్రభు అభిలాషే పౌలు కూడా కలిగి ఉన్నాడు. మరి పౌలుని అడిగితే నీకేమైనా క్రీస్తు సారూప్యం వచ్చిందా అని అడిగితే 14వ వచనంలో జవాబు ఉన్నది. చూడండి, 14 అదే అధ్యాయం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, మీరు నన్ను తృణీకరించలేదు, నిరాకరించలేదు. దేవుని దూతను వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. చాలు. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు నన్ను ఎలా అంగీకరించారంటే, యేసు ప్రభువుని ఎలా అంగీకరిస్తారో అలా అంగీకరించారంటే, యేసు ప్రభు యొక్క లక్షణాలు నాలో మీకు కనిపించాయి అని పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. కొరింథీ పత్రికలో కూడా పౌలు మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి, 11వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి ఈ మాటలు మనము చూస్తాం. చూడండి, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెను, మిమ్మను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. నన్ను పోలి నడుచుకోండి మీరు అని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అని చెప్పాడు. 11వ అధ్యాయం చూడండి, 1వ వచనం బాగా మనందరికీ సుపరిచితమైన వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పాడు. ఇవన్నీ ఈ వచన భావాలు లేకపోతే ఈ వచనం యొక్క అర్థాలు ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు ప్రభువుని పోలి నడుచుకున్నాడు అని స్పష్టంగా రాయబడింది. క్రీస్తు సారూప్యము పౌలుకి ఏర్పడింది కాబట్టే పౌలు ద్వారా రక్షించబడిన విశ్వాసుల్లో కూడా అదే స్వారూప్యం, అదే సుగుణాలు, అవే లక్షణాలు వారిలో కూడా వెలసెల్లాలని పౌలు ఆశించాడు, పౌలు కోరుకున్నాడు. పౌలు తన యొక్క ఈ గలతీ పత్రికలో మనం గమనిస్తే చాలా స్పష్టంగా 17వ వచనం చూడండి, 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. యేసు యొక్క ముద్రలు అని చెప్పాడు.
గమనించండి, పౌలు తన జీవితంలో ఒకే ఒక గురి కలిగి ఉన్నాడు, ఒకే ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒకే ఒక ధ్యేయం కలిగి ఉన్నాడు. క్రీస్తును పోలి జీవించడం అనేది పౌలు యొక్క ధ్యేయం. అలా జీవిస్తూ ప్రజలకు తన యొక్క జీవితాన్ని కనుపరిచాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఆయన ఇవ్వాలనుకున్నది ఏంటంటే, తన కుమారుడు మరణించడం ద్వారా జ్యేష్ఠుడు ఎందుకయ్యాడు? కనిష్ఠుడు వరకు కూడా ఆ రాజ్యంలో ప్రవేశించేవారు, యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు అందరూ కూడా ఆ ప్రభు స్వారూప్యంలోనికి రావాలి అనేది తండ్రి యొక్క ప్రగాఢమైన ఆకాంక్షగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి మన యొక్క జీవిత ధ్యేయం ఏంటి? ఒక వ్యాపారస్తుని అడిగారు అనుకోండి, అతను ఏమంటాడు? ఈ బెంగళూరులో ఒక టాప్ మోస్ట్ బిలియనియర్గా నేను ఉండాలనుకుంటాడు. ఒక టెక్ కంపెనీని అడిగారు అనుకోండి, ఒక సీఈఓని, అతను ఏమంటాడు? నా టెక్ కంపెనీ బెంగళూరులో టాప్ మోస్ట్గా ఉండాలనుకుంటాడు. ఒక వ్యవసాయదారుని అడిగారు అనుకోండి, నా పొలము ఇక్కడ ఉన్న పొలాలన్నింటిలో కంటే బాగా పండాలనుకుంటాడు. ఒక విద్యార్థిని అడిగారు అనుకోండి, ఏమంటాడంటే, నేను రాస్తున్న ఎగ్జామ్స్లో నేను ప్రథమ స్థానంలో నిలబడాలని ఆశిస్తున్నాను అంటాడు. మరి ఒక విశ్వాసిని అడిగితే అతను చెప్పే గోల్ ఏమై ఉండాలి? అతని యొక్క అంతిమ ధ్యేయం ఏమై ఉండాలి? పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, ఆయన ముద్రలు నా శరీరం అందున్నవి, ఇంకెవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువుని ఎలా చేర్చుకున్నారో అలాగే నన్ను చేర్చుకున్నారు అని పౌలు ప్రతిపాదించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒక విశ్వాస యొక్క తన జీవితంలో ఈ లోకంలో బ్రతకడానికి వ్యాపారం చేస్తాం, వ్యవసాయం చేస్తాం, ఉద్యోగం చేస్తాం, కానీ అంతిమ ధ్యేయం ఏమై ఉండాలి? మన యొక్క జీవిత ఆకాంక్ష ఏమై ఉండాలి? ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన యొక్క అంతిమంగా మనం పొందబోయే ఆ మహిమలో నీకు నాకు ఉండవలసిన స్థానం ఏమై ఉండాలి అనేది మనం గమనించాలి. ఆయన మనలను సహోదరులు అనడానికి సిగ్గుపడలేదంట, కానీ ఇప్పుడు మనం ఆయన సహోదరులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసి వస్తుంది. ద బ్రదర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఇలా ఉంటారా అని లోకము ఈ ఉప్పు చెప్పని క్రైస్తవులను చూసి హేళన చేస్తుంది. సరిగా జీవించలేని, సరైన సాక్ష్యం లేని, సరైన ప్రవర్తన లేని, సరైన వ్యక్తిగతమైన జీవితం లేని చాలామంది మనకి కనిపిస్తున్నాడు. ఆయన సిగ్గుపడతలేదు. వీరు నా సహోదరులు, అన్ని విషయముల్లో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అన్నమాట మనం గమనిస్తున్నాం. ఆయన మనవలే అవడానికి సిగ్గుపడలేదు, కానీ మనం ఆయన వలె అవడానికి సిగ్గుపడుతున్నాం. అది ఎంత విచారకరమైన పరిస్థితితో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ప్రభువు ఆత్మ ద్వారా మనము ఆ పోలికలోనికి మార్చబడాలి అనేది దేవుని యొక్క అభిలాషగా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడ్డానికి దేవుడు మనకు అనుగ్రహించిన సదుపాయాలు ఈ యొక్క ఉదయకాలం వేళ 3 అంశాలు మీకు అందించి నేను ముగించాలనుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. కాబట్టి ఏ పద్ధతి ద్వారా ఆయన నిన్ను నన్ను ఆ కుమారుని సారూప్యంలోనికి మార్చాలనుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన వాడే అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు, సదుపాయాలు కూడా ఇస్తున్నాడు. వినియోగించుకోవడం మన యొక్క బాధ్యత ఉన్నది. పాత నిబంధనలో ఎవరికి లేని ఈ ధన్యత క్రొత్త నిబంధనలో మనకి ఇవ్వబడింది. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనే ఈ టైటిల్ పాత నిబంధనలో 2 సార్లే మనం గమనిస్తాం. ఆదాముకు ఒకసారి మనం గమనిస్తాం, తర్వాత దేవదూతలకి ఒకసారి మనం గమనిస్తాం. కానీ క్రొత్త నిబంధనలో మాత్రము ఆదాముకి, యేసు ప్రభుకి, దేవుని పిల్లలకు తప్ప మిగతా ఎవరికి కూడా ఈ టైటిల్ ఇవ్వబడలేదు. కాబట్టి మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆ ప్రథమ ఫలమై ఉన్న యేసుక్రీస్తుకి, ఆ జ్యేష్ఠుడై ఉన్న ఆ మొట్టమొదటి కుమారుని సారూప్యంలోనికి నీవు నేను అన్ని అంశాల్లో రావాలి అని దేవుని యొక్క ఆశ కలిగి ఆయన మనకి కొన్ని రకాల సదుపాయాలు ఇచ్చాడు. అవి ఈ యొక్క ఉదయకాలం వేళ ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. కొరింథీ రెండవ పత్రిక ఒకసారి మనము ఆలోచిద్దాం. చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రభు యొక్క ఆత్మ
ఎక్కడ నుండును, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. దీని యొక్క గ్రామర్ కూడా మనం గమనించాలి. నిన్నటి దినాన్న మన ఆత్మ రక్షించబడడం ద్వారా ఆయన స్వారూప్యంలోనికి మలచబడింది అని చెప్పాం. దేవుని లేఖనాల్లో మనం చూసాం. ఈ దేహము ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మలచబడుతుంది అని యోహాను మొదటి పత్రికలో ఉన్న అంశం ద్వారా 3వ అధ్యాయంలో మనం ధ్యానించాం. అయితే ఇప్పుడు మన ప్రాణము, మనసు, హృదయము అనేది ఆ కుమారుని సారూప్యంలోనికి మార్చబడుతున్నది. ఇక్కడ ఒక సోర్స్ ఇచ్చాడనమాట. ఏంటది? ప్రభువగు ఆత్మ. క్రొత్త నిబంధన విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన ఒక అమూల్యమైన సదుపాయం ఏంటంటే, దేవుని ఆత్మ మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆ కుమారుని సారూప్యంలోనికి మలచడానికి నిరంతరముగా ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ చేసే ఒక బలమైన కార్యం. ఇక్కడ చూడండి, మోషే గురించి ఈ యొక్క అంశాలు రాయబడ్డాయి. 12వ వచనం నుంచి మనం గమనిస్తే, ధర్మశాస్త్రానికి, క్రొత్త నిబంధన జీవితానికి, ధర్మశాస్త్ర సంబంధమైన మహిమకు, క్రొత్త నిబంధన జీవితంలో ఉన్న మహిమకు, అక్షరార్థమైన ఆ యొక్క జీవితానికి, ఆత్మ సంబంధమైన ఈ యొక్క జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని పౌలు స్పష్టంగా రాస్తున్నాడు. 12వ వచనంలో మనం గమనిస్తే, మోషే గురించి ఆ కొండ మీద యెహోవా దేవుడు మోషేకు అనుగ్రహించిన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ పలకలు, లేకపోతే ఆ ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని ప్రతీకగా తీసుకుని ఈ క్రొత్త నిబంధన జీవితం, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఇవ్వబడిన జీవితము ఎంత ఉన్నతమైనదో వివరిస్తున్నాడు అనమాట. ఒకసారి రెండు మనం కంపేర్ చేసుకుంటే, మనం ఎంత ఉన్నతమైన జీవితం కలిగి ఉండాలో, ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైన జీవితం కలిగి ఉండాలి, నైతికంగా ఎంత ఉన్నతమైన జీవితం కలిగి ఉండాలి, భక్తి విషయంలో ఎంత ఉన్నతమైన జీవితం కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది. 12వ వచనం చూడండి, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము అన్నాడండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతం. అక్కడ రెండేసి కింద ఏమి రాశాడండి చూడండి, కొట్టివేయబడు మహిమ అన్నాడు. ఏంటి కొట్టివేయబడు మహిమ? కింద చెప్పాడు, ఇశ్రాయేలీలు తేరు చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనేను అన్నాడు. మోషే మీద ముఖం మీద ముసుగు ఎందుకు వేసుకున్నాడు? వాస్తవానికి మనం పాత నిబంధనకు వెళ్తే మోషే యొక్క ముఖాన్ని వారు చూడలేకపోయారు, ఆ వెలుగుకు వారు తట్టుకోలేకపోయారు, కాబట్టి ముసుగు వేయబడింది. కానీ దాని యొక్క వివరణ కొత్త నిబంధనలో పౌలు రాస్తున్నాడు. ముసుగు ఎందుకు వేయబడిందంటే, ఆ పాత నిబంధన, ఆ ధర్మశాస్త్ర అక్షరార్థమైన జీవితం యొక్క మహిమ తగ్గిపోతుంది కాబట్టి ఆ తగ్గిపోయే మహిమ వీళ్ళు చూడకుండా ఉండడం నిమిత్తము ముసుగు వేయబడిందంట. మహిమ తగ్గిపోద్ది. మరి కొత్త నిబంధన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతుంది, కానీ ఆ మహిమ తగ్గిపోతుంది. తర్వాత మోసే మిగిలిన జీవితం అంతా ముసుగేసి నేను తిరగడా. మీరు లేఖనాలు చూడండి స్పష్టంగా, ఆ కొద్ది గంటలు మాత్రమే మోసే ముఖం మీద ఏమైందండి? ముసుగు ఉంది. ఆ తర్వాత ముసుగు తీసే తిరిగాడు. ఆ మహిమ ఏమైంది? తగ్గిపోయింది. అక్షరార్థమైన ధర్మశాస్త్ర సంబంధమైన ఆ మహిమ తగ్గిపోయింది, కానీ ఈ మహిమ తగ్గేది కాదు అని చెప్పాడు. అది మొదటి కంపారిజన్గా చెప్పాడు. తర్వాత చూడండి, అది తగ్గిపోయే మహిమ, రెండోది అది కొట్టివేయబడేది మహిమ అని చెప్పాడు. చదువుతున్నాను, మేమట్లు చేయక అన్నాడండి. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మేమట్లు చేయక అంటే పౌలు ఏమన్నా అంటే, మా ముఖాల మీద ముసుగు లేదు. కారణం ఏంటి? అది తగ్గిపోయే మహిమ కాబట్టి ముసుగేసుకోవాల్సి వచ్చింది. ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే అవకాశం ఉన్నది. ట్రాన్స్ఫర్మేషన్, గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమలోనికి, ఆత్మీయత నుండి మరింత ఆత్మీయతలోనికి, పరిశుద్ధతలో ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదుగు నిమిత్తం, ఆత్మీయతలో ఎదుగు నిమిత్తం,
భక్తిలో ఎదుగు నిమిత్తం, విశ్వాసంలో ఎదుగు నిమిత్తం, పరిణితి చెందడానికి మేమేం ముసుకేసుకోలేదు. ఇది తగ్గిపోయేది కాదు, వెనక్కి వెళ్ళిపోయేది కాదు, ఇది గ్రోయింగ్. అదేమవుద్దండి? గ్లో తగ్గిపోతుందన్నమాట. ఇది పెరిగే మహిమ, అది తరిగే మహిమ. కాబట్టి మా ముఖాల మీద ముసుగు లేదు అని చెప్పాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన వారి యొక్క జీవితము 14వ వచనంలో చెప్పాడు. చూడండి, మరియు వారి మనసులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది అన్నాడు. ఇప్పుడు పాత నిబంధన చదువుతుంటే వాళ్ళకి ఎవరు కనబడరు? ప్రభువు కనబడ్డు. పాత నిబంధన యూదులు చదువుతుంటే వాళ్ళకి ప్రభువు కనబడ్డు. ఎందుకని? మన ముఖం మీద ముసుకేసి ఎదురుకుండా బైబిల్ పెడితే ఎవరు కనబడతారు? మనకి ముసుగు తప్ప బైబిల్ ఏం కనబడుద్ది? అలాగే ప్రభువు కనబడుకున్నట్లుగా వారి ముఖాల మీద ముసుగు అలాగే ఉండిపోయింది. ఈ రాజు మాకొద్దు, ఈ ప్రభువు మాకొద్దు, ఈ మెస్సయ్య మాకొద్దు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వారు కోరుకున్నారు. వారు ఆ రాజుని తిరస్కరించారు. ఆ రాజు పాలనను, ఆ రాజు దైవత్వాన్ని, దీనత్వాన్ని, ఆయన మహిమను వారు తిరస్కరించారు, గౌని వెలుపల వేశారు. కాబట్టి నేటి వరకు వారి ముఖాల మీద ఏముందండి? ముసుగే ఉంది. చాలామంది దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రభువు కనబడకపోతే ప్రార్థన చేయాలి, ముసుగుంది. ఇంకా అక్షరార్థంగా జీవించేవారు, అక్షరానుసారంగా జీవించేవారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఆ ముసుగు ఇప్పటి వరకు నిలిచి ఉన్నది అన్నాడు. 15వ వచనం చూడండి. నేటి వరకు మోషే గ్రంథం చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయములు లేదా వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇది అద్భుతమైన టర్నింగ్ అండి. వారైనా నీవైనా నేనైనా ప్రభువు వైపు తిరిగితే ముసుగు పోతుంది. అది ఏ ముసుగైనా సరే ప్రభువు వైపు తిరగాలి. లేఖనాల్లో గుప్తమై ఉన్న క్రీస్తు, దైవ లేఖనాల యొక్క సారాంశం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనము మన కన్నులు ఎవరిని వెతకాలి అంటే లేఖనాల్లో ఉన్న ప్రభువుని వెతకాలి. ఆ ప్రభు స్వారూప్యంలోనికి ఎలా మలచబడాలని ఆశ కలిగి ఉండాలి. దట్ ఈస్ ద టార్గెట్, దట్ ఈస్ ద గోల్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ ఫర్ ఆల్ ద బిలీవర్స్. ఆ మొదటి కుమారుడు, ఆ జ్యేష్ఠ కుమారుడు, ఆ ప్రథమ ఫలం పరలోకంలో ఎంత మహిమను కలిగి ఉన్నదో ఆ తర్వాత వచ్చే ఫలాలన్నీ కూడా, ఆ తర్వాత వచ్చే సహోదరులందరూ కూడా ఆ కుమారుని పోలి ఉండాలని పరలోకమందున్న తండ్రి ఆశిస్తున్నాడంట. ఒక కామెంటేటర్ ఇలా రాశాడండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తున్నారంట. వెళ్తుంటే ఆయనతో పాటు ఇంకొకడు కూడా వెళ్తున్నాడంట. మనందరికి తెలిసింది ఎవరైనా? సిలువ మీద దొంగ. నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. కాబట్టి దూతలందరూ ఎదురు చూస్తున్నారంట. కానీ ఎవరో యేసు ప్రభు తెలియట్లేదంట. ఇద్దరు అలాగే ఉన్నారంట. ఎలా ఉన్నారు? ఇద్దరు ఒకరిని పోలి ఒకరు ఉన్నారంట. ఒక్కడెళ్తే ఇద్దరు వస్తున్నారు ఏంటి అనుకున్నారంట. పరలోకం ప్రభుతో పాటు వెళుతున్న, యేసు క్రీస్తుతో పాటు వెళుతున్న ఈ వ్యక్తి, ఈ కునీకోరు లేకపోతే ఒక గజదొంగ, తన జీవిత కాలమంతా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు, పాపములో ఉన్నవాడు, పాపమునకు శిక్ష విధించబడిన వాడు, మరణమునకు తగిన శిక్ష చేసిన వాడు రక్షించబడిన వెంటనే క్రీస్తు సారూప్యంలోకి మలసపడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంత అద్భుతం! పరలోకంలో ఇచ్చిన మొట్టమొదటి సీటు ఎవరికంటే ఈ కూనీకోరికే, ఈ దొంగకే. ఎందుకని? భూలోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే ఎవరైనా పరలోకం రావచ్చు అంగీకరిస్తే. మనమైతే ఎవరిని తీసుకెళ్తాం పరలోకం? ఫైనెస్ట్, బెస్ట్, గ్రేటెస్ట్, మైటియెస్ట్, వైజెస్ట్, సూపర్లేటివ్స్ ఎన్ని ఉంటాను పెట్టచ్చు. అలాంటి వ్యక్తిని ఎన్నుకొని కోరుకుని తీసుకెళ్తాం. కానీ యేసు ప్రభు ఆయన తీసుకెళ్ళింది ఎవరు తెలుసా? సిలువ మీద దొంగ. ఇతనెంత ధన్యుడో మీరు ఆలోచించండి. రాత్రి ఏమో జైల్లో ఉన్నాడు, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సిలువ మీద ఉన్నాడు, సాయంత్రం ఏమో పరలోకంలో ఉన్నాడు. పర్ డే 3 ఏరియాస్లో ఉన్నాడు ఈ వ్యక్తి. కారణం ఏంటి?
యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అతడు ఈ లోకంలో యేసుక్రీస్తు పోలికతో జీవించడానికి అవకాశం లేదు. కాబట్టి చనిపోయిన వెంటనే ఆయన పోలికలో మార్చబడ్డాడు. నీకు నాకు అవకాశం ఉన్నది. ఆత్మ చేసే కార్యం ఏంటంటే ఆ ముసుగు తీసేసి, ఆ పాపపు ముసుగు, ఆ లోకపు ముసుగు, ఆ వ్యభిచారపు ముసుగు, ఆ భయంకరమైన అశ్లీలత ముసుగు తీసివేసి ప్రభువుని చూపిస్తాడనమాట. ప్రభువుని చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రభువుని మనకి చూపించినప్పుడు ఆయన పోలికలో మార్చబడ్డానికి లోపల ఆత్మ కార్యం చేసేవాడిగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రభు వైపు తిరిగితే ఏం పోద్దండి? ముసుగుపోయేదిగా ఉంది. వారికి ఇంకా ముసుగు అలాగే నిలుచున్నది. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ఇంకా ప్రభు వైపు తిరిగితే, ఆ దొంగ ప్రభు వైపు తిరిగితే, అతడు పరలోకానికి వెళ్ళాడు కదా, ఆ దొంగ ప్రభు వైపు తిరిగితే ప్రభు స్వారూప్యంలోనికి మలచబడ్డాడు కదా. మరి నీవు నేను ప్రభు వైపు తిరిగి 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 ఆయన స్వారూప్యంలోనికి మలచబడవలసిన వారుగా ఉన్నాం. 18వ వచనం చాలా అమూల్యమైంది. ఇప్పుడు మన అంశం అదన్నమాట. చూడండి, పాత నిబంధన చేయలేని పని, పాత నిబంధన ఇవ్వలేని స్వాతంత్ర్యం, పాత నిబంధన తీసివేయలేని ముసుగు క్రొత్త నిబంధనలో దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడు. మనం యేసుక్రీస్తు సారూప్యంలోనికి మలచబడ్డానికి ప్రధానమైన ఆయుధం పరిశుద్ధాత్ముడు. ఆయన కార్యాలు, ఆయన క్రియలు మన జీవితంలో మనం అనుమతిస్తే, ఆయన యొక్క స్పర్శ మనం కలిగి ఉంటే, ఆయన యొక్క నడిపింపునకు మనం ఒప్పుకుంటే, ఆయన యొక్క సాక్ష్యానికి మనం విధేయత చూపిస్తే మనం ఆయన స్వారూప్యంలోనికి మలచబడతాము అని 18వ వచనంలో మనం మనకి రాయబడుతున్నట్టుగా గమనిస్తున్నాం. చూడండి, మనం అందరము అన్నాడండి. అందరమా కొందరా? ఎందరికి అవకాశం? సరిగ్గా చెప్పాలి. అందరికీ స్పెషల్ పీపుల్ ఏం కాదు. ఇట్ ఈస్ ఫర్ ఆల్. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు అన్నాడు. ఇక్కడ అద్దం ఎవరో? ఇక్కడ అద్దం వాక్యం కాదు, అద్దం మనమే. ఈ అద్దములో ప్రభు యొక్క ముఖం ప్రతిఫలింపజేయాలంట. ఆయన ముఖం మనలో పడినప్పుడు అది మరలా ఎలాగా ప్రతిబింబింపజేస్తుందో, అద్దం వలె నీవు ప్రభు పోలికలో మార్చబడ్డం ద్వారా ఆ ప్రభుని, ఆ పరలోకంలో ఉన్న ప్రభుని, ఆ తండ్రి వద్ద ఉన్న ప్రభుని నీ భర్త చూడాలి, నీ భార్య చూడాలి. మొట్టమొదటి క్రీస్తు స్వరూపం ఎవరు చూస్తారు? హూ రికగ్నైజ్? వైఫ్, చిల్డ్రన్, హస్బెండ్. సంఘంలో వాళ్ళు చూడరండి, ఎందుకంటే 2 గంటలే ఉంటారు మనతోటి. కాబట్టి ఇక్కడ అందరూ దేవదూతల్లాగానే ఉంటారు. ఎవరు సినిమాలు చూడరు, ఎవరు అబద్ధాలు ఆడరు, ఎవరు బూతులు ఆడరు, ఎవరు కేకలేరు, ఎవరు దెబ్బలాడుకోరు. మరి ఇంటి దగ్గర నీ యొక్క ప్రభు స్వారూప్యం, ప్రభు యొక్క సొగస్సు, ప్రభు యొక్క సుగుణాలు ఈజీగా నీ భార్య ఐడెంటిఫై చేస్తుంది, నీ భర్త ఐడెంటిఫై చేస్తాడు, నీ పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. కారణం ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ అద్దంలో ప్రభు యొక్క ముఖం ఏమవుతుందండి? ప్రతిఫలింప చేయబడుతుంది అన్నాడు. పౌలు అన్నాడు, మనమందరము కూడా ఆయన ముఖాన్ని, ఆయన స్వరూపాన్ని ప్రతిబింబింపచేసే అద్దాలము అన్నాడు. వాక్యం అనే అద్దము మన ముఖాన్ని చూపిస్తే, ఈ అద్దము ప్రభు ముఖాన్ని లోకానికి చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన యందు క్రీస్తు, క్రీస్తు యందు మనము అనే ఈ 2 అంశాలు ఒక శ్రేష్టమైనవి. క్రీస్తులో ఉన్న మనము మన యందు ఉన్న క్రీస్తుని లోకానికి చూపించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు ముఖము మన అనే ఈ అద్దంలో ప్రతిఫలింప చేయబడుతుంది. ఎలాగా? చూడండి, అక్కడ చెప్పాడు, ప్రభు యొక్క మహిమ అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆరంభంలో ప్రభు ముఖం సరిగా కనపడదు, ఈ అద్దం కొంచెం మరకలు ఉంటాయి దీనికి. కానీ అవి పోయే కొద్ది కూడా ప్రభువు చాలా స్పష్టంగా లోకానికి కనబడతాడు. మాటలో మార్పు, ప్రవర్తనలో మార్పు, పేషెన్స్ సహనంలో మార్పు, ప్రయారిటీస్లో మార్పు, దైవికతలో మార్పు, సంబంధాల్లో మార్పు, ఉద్యోగంలో మార్పు, వ్యవహారాల్లో మార్పు, చాలా మార్పు కలిగిద్ది. ఇది దేవుడు ఆశిస్తున్న ఒక ప్రగాఢమైన ఆశ. నీవు నేను క్రీస్తును మనలో చూడాలి లోకం అనేది దేవుని యొక్క కోరికగా ఉన్నది. పరిశుద్ధాత్ముడు మహిమ నుండి అధిక మహిమలోనికి మన మార్చు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే
మార్చబడుచున్నాం. ప్రభువగు ఆత్మ ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రభువగు ఆత్మ ఏం చేస్తున్నాడంటే నీలో ప్రభువుని రూపిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడు అనే అంశము పెంతెకోస్తోళ్ళకి వదిలేసామండి. మనం బాధపడతారు కొంతమంది. ఒకవేళ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే పెంతెకోస్తోళ్ళు అనుకుంటారు ఏమో, మాట్లాడాల్సిన కూడా మాట్లాడట్లేదు. ఇన్ న్యూ టెస్టమెంట్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్ డిపెండ్స్ ఆన్ ద హోలీ స్పిరిట్. క్రొత్త నిబంధనలో విశ్వాస యొక్క విశ్వాస జీవితము పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ చేత ఆధీనం చేయబడి, స్వాధీనం చేయబడి, నియంత్రించబడి, నడిపించబడే జీవితం. కాబట్టి ఆత్మ ఒక సంపూర్ణమైన సదుపాయం మనం క్రీస్తు సారూప్యంలోనికి మలచబడ్డానికి. యేసు క్రీస్తే తన జీవితంలో ఇక్కడ పాత నిబంధనలో మనం గమనిస్తే వారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల ద్వారా, ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనల ద్వారా, రూల్స్ ద్వారా వాళ్ళు జీవించారు. మరి కొత్త నిబంధనలో ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి ఎంత తేడా అంటే, ఆదాముని మట్టితో తయారు చేయబడినప్పుడు అదొక మట్టి బొమ్మ. కానీ ఆ మట్టి బొమ్మ అలా ఉంచి ఇంకొక బొమ్మ తయారు చేసి ఆత్మ ప్రాణము ఈ యొక్క బొమ్మలో ఉంటే, ఆ మట్టి బొమ్మకు ఆత్మ ప్రాణము కలిగిన ఈ బొమ్మకు ఎంత తేడా ఉంటుంది? రాయమంటే పేజీలు పేజీలు రాయొచ్చు. ఎందుకని? వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. వాస్తవానికి అది ఇంకా దానికి దీనికి మనం వ్యత్యాసం అంటే చెప్పలేనంత వ్యత్యాసం. పాత నిబంధన గ్రంథము కింద, ధర్మశాస్త్ర నియమ నిబంధనల కింద, ఆజ్ఞల కింద జీవించిన పాత నిబంధన భక్తుల జీవితానికి ఆత్మ ఆధీనంలో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో నియంత్రించబడి, నియమించబడి, నింపబడి జీవించే విశ్వాస జీవితం అంత ఫార్ మోర్ ఫర్దర్గా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. కొత్త నిబంధన విశ్వాసి పాత నిబంధన విశ్వాసి కంటే ఎంత హయ్యర్ లెవెల్ కలిగి ఉంటాడో దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఎవరంటే పరిశుద్ధాత్మని యొక్క నింపుదల. ఇక్కడ చూడండి, ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఉన్నాడండి. ఎలా జీవించాలి? కుష్ఠవ్యాధిగ్రస్తుడు హీ హ్యాస్ మెయిన్ రూల్స్ అనమాట. ఎందుకని? నువ్వు రోడ్డు అంతా నడిచినప్పుడు ఇంటికి రాగానే కాళ్ళు తడుముకుని చూసుకోవాలి. ఎందుకని? కాళ్ళు ఏమైనా మేకి దిగిందేమో, రాయి దిగిందేమో, ముళ్ళు దిగిందేమో జస్ట్ తడుముకోవాలి. పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా తడుముకుని పడుకో. కిచెన్లోకి వెళ్ళినప్పుడు అన్ని పాత్రల్లో జాగ్రత్త చూడాలి. వేడిగా ఉందేమో చూసి ఎవరన్నా అడిగి చేయట్టాల, లేకపోతే ఏమవుద్ది? కాలిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకని? దాంట్లో దుమ్మి, ధూళి, మట్టి పడి ఉంటుంది. మరి మనకే మీరు ఎవరైనా పడుకునేటప్పుడు కాళ్ళు ఇలా తడుముకుని ఏమైనా మేకులను గుచ్చుకుని చూసుకుంటున్నారా? ఎందుకని? కుష్ఠవ్యాధిగ్రస్తుడికి లేనిదేంటి? మనకున్నదేంటి? కుష్ఠవ్యాధిగ్రస్తుడికి లేనిది ఏంటంటే స్పర్శ లేదు. హిస్ సెల్స్ ఆర్ డెడ్. అతని యొక్క దేహంలో కొన్ని భాగాలు మృతమైనవి. కాబట్టి ఏవైనా గుచ్చుకున్నాయేమో అని అతడు కొన్ని రూల్స్ బట్టి బతకాలి. కానీ మనం వీఆర్ లివింగ్, మనలో జీవం ఉంది. ఆ జీవం ప్రతి అవయవానికి ప్రవహిస్తుంది. కాబట్టి గుచ్చుకున్న వెంటనే తెలిసిపోతుంది. నీకు ఇంటికి వచ్చి ఎదుర్కొని అవసరం లేదు. గుచ్చుకున్న వెంటనే కాలు పైకి వచ్చేది. కంట్లో ఒక నలక పడిన వెంటనే ఇమీడియట్గా తీసేసుకుంటావు. ఆ కాలు కుష్ఠవ్యాధిగ్రస్తుడు అలా ఆ రూల్స్ పెట్టుకుని జీవించకపోతే అతను కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి. కానీ మన విషయం అయితే వీ హ్యావ్ ద లైఫ్ అనమాట. అందుకే పాత నిబంధన అది తగ్గిపోయే మహిమ. ఆ ధర్మశాస్త్ర సంబంధం కింద ఉన్నవారు అది తగ్గిపోయే మహిమ కింద ఉన్నారు. ఆత్మ గురించి రాయబడిన మాట మీరు చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. 8వ అధ్యాయం రోమాపత్రికలో మనము వీఆర్ నాట్ లివింగ్ బై రూల్స్ బట్ వీఆర్ లివింగ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. 2వ వచనం చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని చెప్పాడు. ఇది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఏది పాపమో, ఏది పాపం కాదో, ఏది పరిశుద్ధతో, ఏది అపరిశుద్ధతో, ఏది భక్తో, ఏది భక్తి కాదో, ఏది దేవునికి అనుకూలమో, ఏది దేవునికి ప్రతికూలమో ఎవరు చెప్తారు? జీవమునిచ్చు ఆత్మ చెప్తాడనమాట. జీవమునిచ్చు ఆత్మ చెప్పేవాడుగా
ఉన్నాడు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసు ప్రభు తన జీవితంలో అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను అన్న మాట మనం చదువుకున్నాం కదా. అయితే ఆయన ఈ లోకంలో ఉండగా పరిశుద్ధాత్మ మీద ఆయన ఎంతగా ఆధారపడ్డాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన ఈ లోకంలో ఉండగా, ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో, ఆయన సశరీరుడిగా మన మధ్య సంచరించినప్పుడు 100కి 100% అయిన దేవుడే, కానీ 100కి 100% అయిన మానవుడు కూడా. ఆత్మ ఆయనను నింపాడు, ఆత్మ ఆయనను నడిపించాడు, ఆత్మ ఆయనను బలపరిచాడు. అంటే ఆయన మానవుని యొక్క స్వభావానికి ప్రతీకగా ఉన్న మాటలుగా మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీద ఆధారపడని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడని, పరిశుద్ధాత్మ చేత నింపబడని, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడని విశ్వాసులు దేవుని పోలికలోనికి రావడం అసంభవం. కారణం ఏంటంటే ఆ ఆత్మే మహిమ నుండి అధిక మహిమలోనికి, ప్రభువుకు ఆత్మ ద్వారా ఆ పోలికలోనికి నీవు నేను మార్చబడుతున్నామని చెప్పాడు మత్తయి సువార్త. ఒకసారి ఆయన జన్మే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినట్టుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ ఆయన మీద నిలిచింది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రెస్టెడ్ ఆన్ జీసస్ క్రైస్ట్. దేవుని ఆత్మ ఆయన మీద నిలిచాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. కింద పరలోకమందున్న తండ్రి ఒక సాక్ష్యం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు. త్రిత్వం మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగివచ్చాడు, పరలోకం నుండి దేవుని స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడని. ఇప్పుడు మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీద నిలిచి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట మీరు గమనించండి. యేసు ప్రభు తన జీవిత కాలమంతా 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. పరిశుద్ధాత్మ చేత ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. 4వ అధ్యాయం చూడండి, అక్కడే కొంచెం కిందకు వచ్చి మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇప్పుడు అరణ్యమునకు కొనిపోయింది ఎవరో? అపవాద ఆత్మ. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అపవాది చేత యేసు ప్రభు శోధించబడ్డానికి అరణ్యానికి కొనిపోయాడు. మరి శోధన సమయంలో సహాయకుడు ఎవరండి? ఆత్మే. నువ్వు శోధించబడుతున్నావా? శోధన తట్టుకోలేకపోతున్నావా? ఆ పాపపు శోధన, ఆ భయంకరపు పాప క్రియల చేత బాధించబడుతున్నావా? ఎవరి సహాయం కావాలా మనకి? యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. ఆయన శరీరధారిగా ఉన్నాడు, లేకపోతే దేవుడిని అపవాది శోధించకూడదు. ఆయన చెప్పాడు. యేసు ప్రభుని అపవాది శోధించడం గల కారణం ఏంటంటే ఆయన మానవునిగా ఉన్నాడు కాబట్టి. ఆయన అంతరంగంలో దేవుడిగా ఉన్నాడు, ఆయన బయట ఆయన మానవునిగా. ఆయన రాయబడింది కదా, మానవుని స్వరూపము గలవాడుగా అన్న మాట మనం చూస్తాం కదా ఫిలిప్పీ పత్రికలో. ఆయన సంపూర్ణ మానవుడు కాబట్టి అపవాది ఆయన శోధిస్తున్నప్పుడు ఆత్మ ఆయనకి ఏం చేశాడండి? సహాయం చేశాడు. పరిశుద్ధ శోధన సమయాల్లో మనకి అవసరం ఏమిటంటే, వేదన సమయాల్లో మన అత్యవసరమైన నీడ్ ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనము బలపరచబడాలి. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ చేత ఆ శోధన సమయంలో, ఆ అపవాది శోధన సమయంలో ఒక రకంగా చెప్పాలంటే యేసు క్రీస్తు మనవలే శోధించబడ్డాడంటే మనం ఎవ్వరము వెళ్ళలేనంత భయంకరమైన శోధన యేసు ప్రభుకి ఎదురే. నిన్ను నన్ను ఎప్పుడైనా అపవాది నేరుగా వచ్చి శోధించాడా? ఎవరికైనా సాతాను కనపడ్డా? యేసు ప్రభు కనపడ్డాడు 40 days. ఎందుకని ఆయన క్యాపబిలిటీ, ఆయన పొటెన్షియాలిటీ అంత గొప్పదనమాట. మనము దేవుడు ఎందుకు అపవాదికి మనకు అనుమతించట్లేదంటే చూడండి, కొరింథీ పత్రికలో ఆన్సర్ ఉంది. 10వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనకి ఇంత శోధన మనం పొందలేదు, ఇంత శోధన దేవుడు మనకి అనుమతించలేదు. 10-13 చూడండి, గోల్డెన్ వెర్స్ అన్నమాట. ఇది చాలా అమూల్యమైన. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఏదియు మీకు సంభవింపలేదు. తర్వాత దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు,
అంతకంటే ఎక్కువగా మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. శోధింపబడనీయడు. మనం సహించలేం. అపవాది నేరుగా వస్తే అపవాది శోధన సహించి జయించే శక్తి మన దగ్గర లేదు. మన క్యాపబిలిటీని బట్టే ఆయన శోధన అనుమతిస్తాడు. కానీ యేసుక్రీస్తు క్యాపబిలిటీ దేవునికి తెలుసు, పరలోకమందున్న తండ్రికి తెలుసు. ఈ నా కుమారుడు, ఈ నా ప్రియ కుమారుడు. అపవాది నేరుగా వచ్చి తరతరాలుగా యుగ యుగాలుగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు అందరూ సాతానికి సలాం కొడితే, సాతాను దగ్గర అందరూ బొక్కబార్ల పడితే, ఈ యేసు ప్రభు ఆత్మ ద్వారా అపవాదిని ఏం చేశాడండి? జయించినట్టుగా గమనిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మనలను ఆ శోధన సమయంలో సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అదే కదా మనం చదువుకున్నాం. తాను శోధించబడ్డాడు కానీ పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. ఒకటి, పరిశుద్ధాత్ముడు ఆయన మీద నిలిచాడు. రెండు, పరిశుద్ధాత్ముడు ఆయన శోధన సమయంలో సహాయం చేశాడు. మూడో చూడండి, అక్కడే మనము గమనిస్తాము. కిందకి వస్తే లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మరలా ఈ అంశాన్ని లూకా కూడా రాశాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఇక్కడ ఈ మాటలు కూడా గమనించాలి. యేసు అని ఎక్కడ వచ్చినా కానీ ఆయన మానవత్వానికి సూచన అన్నమాట. అందుకే యేసు అనే మాట వాడబడుతుంది. మనం ఎప్పుడు కూడా యేసు అని సింగులర్గా వాడకూడదు. యేసు క్రీస్తు ప్రభు అని వాడాలి. ఆయన పూర్తి పేరు అదనమాట, యేసు క్రీస్తు ప్రభు. ఇక్కడ యేసు అని ఎందుకు వాడుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఆయన మానవ స్వభావాన్ని మనకు చూపించడానికి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అన్న మాట రాయబడింది. అక్కడ అరణ్యమునకు కొనుపోబడ్డాడు అని మాత్రమే మనం చూసాం. కానీ ఇక్కడ లూకా ఏం చేస్తాడంటే అరణ్యములో ఆ శోధన సమయం అంతా కూడా ఎవరు నడిపించారంటండి? పరిశుద్ధాత్మ ఆయనను నడిపించాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు శోధన సమయంలో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు శోధన సమయంలో ఆయన నడిపించేవాడుగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలంతో గలిలేకు తిరిగి వెళ్ళాను. ఆత్మ బలముతో మరలా తిరిగి వచ్చాడు అన్నాడు. ఆత్మ ద్వారా అరణ్యమున కొనుపోబడ్డాడు. ఆత్మ ద్వారా అరణ్యములో శోధన సమయంలో నడిపించబడ్డాడు. ఆత్మ బలముతో ఆయన మరలా తిరిగి వచ్చాడు అన్న మాటలు మనం గమనిస్తున్నాం. హౌ ఫార్ వీ నీడెడ్ ద హోలీ స్పిరిట్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ డిపెండెడ్ ఆన్ ద హోలీ స్పిరిట్ టు గెట్ విక్టరీ ఓవర్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ డిసెప్షన్స్ అండ్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్. ఈ శోధనలో, ఈ వేదనలో, ఈ బాధలో, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ అపవాది యొక్క ఉరులు ఉచ్చులను జయించడానికి యేసు ప్రభువే పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు క్రొత్త నిబంధన విశ్వాసులు అక్షరమును కాక ఆత్మకే దాసులైన నీవు నేను పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంత విధేయత చూపించాలో ఒక్కసారి ఆలోచించాలి. సరే, మనం కిందకి వెళ్దాం. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదే నిలిచున్నాడా? మన మీద కూడా ఉన్నాడా? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మనికి కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి చాలా తేడా ఉంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళేవాడు, అదంతా మీకు తెలుసు కాబట్టి నేను వివరాలకు వెళ్తున్నాను. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు మీద నిలిచాడు. ఆ తర్వాత సంఘంలో ఆయన నిలిచాడు, ప్రతి విశ్వాసులో ఆయన నిలిచాడు, నివాసం చేస్తున్నాడు. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. పాత నిబంధన భక్తుల జీవితం ఎలాంటిదంటే ఒక కారు ఇస్తే కనుక వెనకాల నుండి గెంటడం లాంటిది అనమాట. ఎంతసేపు గెంటుతారు? కొత్త నిబంధన విశ్వాస యొక్క జీవితం ఎలాంటిదంటే తాళాలు నీకు ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి సీట్లో కూర్చోబెట్టాడు అనమాట. ఎంతసేపు వెళ్తావు, ఎంత ఫాస్ట్ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీద ఉంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే పరిశుద్ధ జీవితం విషయంలో అంత వ్యత్యాసం ఉంటుంది, అంత ప్రత్యేకత ఉంటుంది, అంత డిఫరెన్స్ మనం చూడగలుగుతాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనాత్మకంగా ముందు యోహాను సువార్తలో చెప్పాడు. ఒకసారి 14వ అధ్యాయానికి రండి. తెలిసిన మాటలే, మనము సూటిగా ఒకసారి వాటిని ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? 14:15.
ఆరంభంగా మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూను. ఆగండి. మీ యొద్ద ఎల్లప్పుడూను అన్నాడండి. ఎప్పుడెప్పుడండి? ఎల్లప్పుడూను ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఉంటాడు. ఎక్కడుంటాడు? మీ యొద్ద ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకానికి కాదు ఇది, మరి ఎవరికి? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును అన్నాడు. మీలో ఉండును, మీతోను మీలోను ఆయన ఎల్లప్పుడూ నివసిస్తాడు. క్రొత్త నిబంధన విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప ధన్యత అన్నమాట. ఎందుకని మనం ఇంకా రూల్స్ ప్రకారం జీవించక్కర్లేదు. నో నీడ్ ద రూల్స్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్, జీవమునిచ్చు ఆత్మ నీకు చాలా స్పష్టంగా తెలియజేస్తాడనమాట. అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది అనమాట. లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రభువు నీకు కనపడతాడనమాట. సంసార జీవితంలో క్రీస్తును పోలి నడుచుకునే అవకాశం ఇస్తాడనమాట. ఉద్యోగంలో ఆ క్రీస్తు ప్రభువుని ప్రతిబింబింపజేసే శక్తిని ఇస్తాడనమాట. శ్రమల్లో ఆ సహనాన్ని, ఆ దీనత్వాన్ని కలిగిస్తాడనమాట. శోధనలో జయించడానికి యేసు ప్రభుకి ఎలాగూ సహాయం చేశాడో ఈ ఆత్మ నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని మనతోనూ మనలోను ఎల్లప్పుడూ ఆదరణకర్త అన్నాడు, సత్యస్వరూపియగు ఆత్మ అన్నాడు. 2 క్యారెక్టర్స్ ఇక్కడ రాయబడింది అనమాట. ఒకటి ఆదరిస్తాడు. చాలా సందర్భాల్లో మనం నిరాదరణకు లోనవుతుంటాం. సెల్ఫ్ కండెమినేషన్ వచ్చేస్తుంటుంది. నేను సరిగా ఉండలేకపోతున్నాను, నేను సరిగా జీవించలేకపోతున్నాను, నేను సరిగా జయించలేకపోతున్నాను, నేను సరిగా బ్రతకలేకపోతున్నాను. At that time he will comfort you. If you are really having that thirst for living holy life, the Spirit of God comforts you. పరిశుద్ధ జీవితం కొరకు, భక్తి జీవితం కొరకు, యథార్థ జీవితం కొరకు, నీతియుక్తమైన జీవితం కొరకు నీకు ఆశ ఉంటే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? ఆదరించేవాడు, దగ్గర చేర్చుకునేవాడు, హత్తుకునేవాడు. ఇదే మాట అవ్వకు వాడబడిందండి. పరిశుద్ధాత్మకు కొత్త నిబంధనలో వాడబడిన మాట, అవ్వకి వాడబడిన మాట కూడా ఒకటే. సాటి అయిన సహాయము, ఆదరణకర్త, 2 ఒకే పదాలు. ఆదాముని అవ్వ ఎలాగైతే పరిపూర్ణం చేసిందో, పాపం విషయం పక్కనట్టండి, ఆదాముని అవ్వ ఎలాగైతే పరిపూర్ణం చేసిందో, ఆదాముకు అవ్వ ఎల్లప్పుడూ ఎలాగూ సహాయకరంగా ఉందో, తనతో తన శరీరంలో సగభాగంగా ఉందో, సహచర్యం చేసిందో, పరిశుద్ధాత్ముడు అంత సన్నిహితంగా నీతో ఉండి నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆదరించే పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాడు. సత్యస్వరూపి, సత్యమై ఉన్న ప్రభువుని నీకు చూపిస్తాడు. సత్యమైన లేఖనాలు నీకు అవగాహనలోనికి తీసుకొస్తాడు. సత్య జీవితాన్ని నీకు బోధిస్తాడు, నడిపిస్తాడు. చాలా అమూల్యమైన అంశముగా ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండాలి అన్నాడు. 26వ వచనం కూడా చూడండి. 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోయే ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద నున్నవారు గనుక. 26 మీకు బోధించి, సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. సమస్తాన్ని నీకు బోధిస్తాడు అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్, పర్సనల్ టీచర్ అండి ఈయన. వెరీ వెరీ ఇంటిమేట్ అండ్ పర్సనల్ టీచర్ ఫర్ ఎవ్రీబడి. డూ యూ వాంట్ టు హియర్ హిస్ టీచింగ్స్? ఆయన బోధలు వినాలని ఆశ ఉందా? మంచం మీద పడుకున్నా మాట్లాడతాడు, కట్టిక చీకట్లో ఉన్నా మాట్లాడతాడు, ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నా మాట్లాడతాడు. ఆయన శబ్దము భరించలేనంత గట్టిగా మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? యు ఆర్ బిలాంగ్స్ టు హిమ్. నీవు ఆయన సొత్తు. ఎవరినైనా నువ్వు కన్ను కప్పొచ్చు, ఎవరికైనా నువ్వు మరుగు చేయబడవచ్చు, ఎవరికైనా నువ్వు దూరంగా ఉండవచ్చు, కానీ
ఆయన నీతో మాట్లాడుతుంటాడు. అని చేసే పని ఆయన బోధిస్తూ ఉంటాడు. ఎలా బ్రతకాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చాలా స్పష్టంగా ఆయన బోధించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనతో ఆయన సమస్తమును మీకు బోధించును అని చెప్పాడు. ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆయన మీతో మాట్లాడుతున్నాడు. కానీ వ్యక్తిగతంగా మీతో మాట్లాడే అనుభవం మీకున్నదా? ఈజ్ ద లివింగ్ పర్సన్, హీ స్పీక్స్ టు యూ. ఆయన నీతో నివాసం చేస్తున్నాడు, నీతో సహవాసం చేస్తున్నాడు, నీలో ఆయన నిలిచి ఉన్నాడు. ఎందుకని? నీకు సహాయం చేయడానికి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు లాఠీ పట్టుకుని పోలీసు వాళ్ళగా ఉండవు, తప్పు చేసినా నెత్తి మీద కొట్టడానికి. చాలామంది దేవుడిని ఎలా చూస్తారంటే ఒక పోలీసు వాళ్ళగా చూస్తాడనమాట. ఎప్పుడు తప్పు చేస్తామా ఆయన పట్టుకుంటాడు అన్నాడు. నో 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 ఈజ్ ద ఫాదర్ హూ లవ్స్ యూ, హూ కేర్స్ ఫర్ యూ. ఆయన పరలోకమందున తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన ఉన్నతమైన ప్రణాళికలు రచించాడు. నీ ఊహకు అందనివి, అవి కంటికి కనిపించలేదు, నీ హృదయానికి గోచరం కాలేదు. ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సదుపాయాన్ని మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, సత్యమును గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఆదరణకర్త, నిరాదరణకు లోనైన ప్రతిసారి ఆదరిస్తాడు. ఆయన మంచి టీచర్. ఈ స్పీక్స్ టు యూ, ఈస్ కౌన్సిల్స్ ఆర్ ఎక్సలెంట్. ఆయన ప్రబోధాలు, ఆయన లేఖన బోధ, ఆయన సునిశ్చితమైన స్వరము చాలా విలువైనది. ఒకసారి కొరింథీ పత్రిక ఒకసారి రండి. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన నివాసం చూసాము. 26వ వచనంలో ఆయన బోధ చూసాము. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. దేవుడు దేని చేత బయలుపరిచాడండి? ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారికి ఆయన బయలుపరచబడలేదు, వారు ప్రకృతి సంబంధులు అన్నాడు. తర్వాత శరీర సంబంధులు కూడా అన్నాడు. మూడో అధ్యాయంలో పైన మొదటి వచనంలో ఆత్మ సంబంధులు అన్నాడు. 3 భాగాలుగా విభజించాడు మానవ జాతిని. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. కానీ మనకైతే అంటే దేవుని ఆత్మ కలిగిన వారు, ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో 12వ వచనంలో చెప్పాడు చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, చూడండి ఇది చాలా చాలా విలువైన వచనం అండి, చాలా చాలా విలువైన వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. We received the Spirit of God to know the things what God already decided for us. దేవుడి వలన మనం పొందినవి ఏంటో తెలుసుకోవడానికి దేవుని ఆత్మను మనం పొంది ఉన్నాం. నీ డెస్టినీ ఏంటి, నీ జీవితం యొక్క అర్థం ఏంటి, నువ్వు ఏమి సాధించాలి, ఎలా జీవించాలి, ఆయన కొరకు నీవు చేయుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏంటో నీవు తెలుసుకోవాలని దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా వాటన్నిటిని మనము తెలుసుకొనగలుగుతున్నాం. ఆత్మ నేర్పు మాటలు అని చెప్పాడు 13వ వచనం. ఆత్మ దేవుని ఆత్మ విషయములను శరీర సంబంధులు వెర్రితనముగా ఎంచుతారు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రభువుని ఎలా నడిపించాడో పరిశుద్ధాత్మ నిన్ను నన్ను కూడా అలా నడిపించాలని ప్రభువగు ఆత్మ
హలో, ఓకే. చూడండి 8వ అధ్యాయము, నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది. 8వ అధ్యాయము 16వ వచనం. 8వ అధ్యాయం రోమాపత్రిక 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ రుజువు నీకున్నదా? ఎప్పుడు ఇస్తాడు సాక్ష్యం? ఏదో పాపం చేయాలనే ఒక శోధన నీకు కలుగుతుంది. అప్పుడు రేయ్ అంటాడు అనమాట లోపల ఉండి. ఇలాగ అండలేని అనుకోండి. నీవు దేవుని సంబంధివి కదా, మారు మనసు పొందినవాడు కదా, రొట్టె విరిచేవాడు కదా, మందిరంలో ఉన్నవాడు కదా, నువ్వు నా సంబంధివి కదా, ఇది నీకు తగునా అని ఒక స్వరం వినబడుతుంటుంది అనమాట. అయినా చేసేసావు బలహీనంతో. మరలో ఇంకో స్వరం వినపడుద్ది. ఒప్పుకుంటావా? కడుక్కుంటావా? అసహించుకుంటావా? లేచి వస్తావా? అంగీకరిస్తావా? వదిలేస్తావా అని వినపడుద్ది. ఒకవేళ ఎలాంటి స్వరాలు మనకేం వినపడతలేదు అనుకోండి, వేరే స్వరాలు వినపడుతుంది అనుకోండి, ఇంకో స్వరాలు ఉంటాయి. ఏంటో తెలుసా? ఎవరికి తెలియకుండా చూసుకో, ఎవరికైనా దొరికిపోతామో రుజువులు లేకుండా చేసుకో, ఫోన్ మొత్తం అన్నీ డిలీట్ చేసి హిస్టరీ ఏం అనిపించనివ్వకో. ఇది వేరే స్వరాలు. వాడు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి అయితే లోపల ఉన్న ఆత్మ ఆయన బోధిస్తూ ఉంటాడు, రోధిస్తూ ఉంటాడు కూడా. ఒకవేళ అదే పాపంలో ఉంటే ఆయన దుఃఖపడుతుంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని రాశాడు. ఆయన రోధిస్తూ 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 ఉంటాడు. విశ్వాసి పాపంలో ఎంజాయ్ చేయలేడండి. ఇంపాసిబుల్ అనమాట. తెలుసా మీకు ఆ సంగతి? పాపంలో పడతాడేమో కానీ పాపాన్ని ఆస్వాదించలేడు. అవిశ్వాసి పాపాన్ని జుర్రుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. కానీ విశ్వాసి పాపంలో పడతాడు. పడినప్పుడు దాని యొక్క ఆ రుచి అతనికి చేదుగా ఉంటుంది. అది చాలా అతనికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఈజ్ నాట్ టు దట్. ఇతడు దానికి సంబంధించిన వాడు కాదు. అతని స్వభావం వేరు, అతని నైజం వేరు. అతడు దేవుని సంబంధి. ఆత్మ లోపలుండి ఆయన ఎంతగా రోధిస్తాడంటే, నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు, దేవుని కుటుంబంలో ఉన్నవాడు. నీ అన్న యెహోవా, నీ అన్న యేసు ప్రభు, క్షమించు, నీ అన్న యేసు ప్రభు, నీ తండ్రి యెహోవా. ఆత్మ చెప్తూ ఉంటాడు, నువ్వు నీ అన్న పరువు తీసేస్తున్నావు. ఆయన సహోదరుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి ఇలాంటి పనులు చేయడం వల్ల. ఆయన చూసి లోకమంతా మహనీయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అద్వితీయుడు, గొప్పవాడని పొగుడుతుంటే ఆయన తమ్ముడు అని చెప్పుకునే నీవు ఇదా సిగ్గుమాలిన పనా నువ్వు చేసేది అని లోపల ఆత్మ ఏం చేస్తాడంటే సాక్ష్యం ఇస్తుంటాడు. ఉందా ఈ సాక్ష్యం? ఆయన బోధిస్తూ ఉంటాడు, ఆయన ఆదరిస్తూ ఉంటాడు, ఆయన మహిమలోనికి నడిపిస్తూ ఉంటాడు, ఆయన సత్యాన్ని చూపిస్తుంటాడు, ఆయన కుమారుని నీలో ఏర్పరుస్తుంటాడు, ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ద విట్నెస్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్. ప్రతి విధమైన పాపము నుండి మనను భద్రపరచుకోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. మనం అందరం 100% పరిశుద్ధులమని నేను చెప్పట్లేదు, కానీ ఆయన మనను పరిశుద్ధతలోనికి ఆయన మార్చేవాడుగా ఉన్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చేవాడుగా ఉన్నాడు. సత్యం నుండి సర్వసత్యంలోనికి ఆయన తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు, నీతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు చెప్తాడంట ఈ మాట? ఎప్పుడు చెప్తాడు? ఈ సాక్ష్యం ఎప్పుడెప్పుడు చెప్తాడు? ఎల్లప్పుడూ చెప్తాడు. చూడండి, ఇదే మాట యోహాను కూడా రాశాడు. కొంచెం ఖండితంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా, బలంగా, రూఢిగా రాశాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి.
మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు దేవుని కుమారుడు, నీవు నేను కూడా దేవుని కుమారులం కుమార్తెలం. ఎందరు తను అంగీకరిస్తారు అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం. సరే చూడండి, మనము దేవుని పిల్లలమే అంటున్నాడండి. ఏంటంటే అండి, అనుమానం లేదు. ఇంకా అనుమానం ఏమైనా ఉందా ఎవరికన్నా? అనుమానం ఉంటే మారు మనసు పొందండి. మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమని ఆత్మ మనతో కూడా ఏం చేస్తాడంటండి? సాక్ష్యం ఇస్తుంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండడి అని కూడా చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అద్భుతమైన మాట. విశ్వాసులు ఏమై ఉండాలండి? ఆత్మ కలిగి ఉండడం వేరు, ఆత్మ పూర్ణులై ఉండడం వేరు. మనం దేవుని ఆత్మ పొందాము అని రాయబడింది, కానీ దేవుని ఆత్మ చేత నింపబడ్డామా? అక్కడ మద్యము ఒక వ్యక్తిని నింపితే ఏమేమి ఎఫెక్ట్ అవుతాయో పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిని నింపితే అయ్యే ఎఫెక్ట్ అవుతాయి. మద్యానికి పరిశుద్ధాత్మకి ఒక పోలిక లేకపోతే ఒక సంబంధం మనం గమనిస్తున్నాం అన్నమాట. 3 సార్లు కొత్త నిబంధనలో వచ్చింది మద్యం గురించి. ఒకటి యాహాను గురించి రాయబడినప్పుడు అతడు మద్యమును ముట్టుకోడు కానీ, ద్రాక్షరస సంబంధమైనవి ఏవి ముట్టుకోడు కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడని రాయబడింది యాహాను, బాప్తిస్మిచ్చే యాహాను కోసం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు ఆత్మచేత నిండి మాట్లాడుతున్నప్పుడు వీరు కొత్త మద్యంతో నింపబడ్డారని రాయబడింది. తర్వాత 3వ రెఫరెన్స్ ఇది, మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడండి అని చెప్పి. ఒక వ్యక్తి మద్యంతో మత్తులై ఫుల్గా తాగేసాడు అనుకోండి, కళ్ళు ఎలాగుంటాయి మీకు తెలుసు కదా, వింత వింత కనపడుతుంటాయి. టంగ్ ఎలా ఉంటుంది, ఇమాజినేషన్ బ్రెయిన్ ఎలా ఉంటుంది, కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి, రోడ్డు మొత్తం కొలవమన్నట్టు కొలుస్తుంటాడు అనమాట. ఎక్కడ పడతాడో ఎప్పుడు లేస్తాడో అతనికి తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చూస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఏ వ్యక్తి అయితే మద్యంతో నింపబడ్డాడో తన టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మద్యానికి, తన ఐ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మద్యానికి, తన ఆలోచన ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మద్యానికి, తన నడక ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మద్యానికి, తన చర్యలు చేతులు కార్యాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దగ్గరికి రండి. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే యువర్ ఐస్ విల్ బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యువర్ టంగ్ విల్ బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యువర్ ఫీట్ విల్ బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యువర్ డీడ్స్ విల్ బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యువర్ థాట్స్ విల్ బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ మనసు దేవుని ఆత్మచేత నియంత్రించబడుతుంది, నీ నాలుక నియంత్రించబడుతుంది, నీ కళ్ళు నియంత్రించబడతాయి, నీ కాళ్ళు నియంత్రించబడతాయి, నీ ఆలోచనలు చర్యలు కూడా నియంత్రించబడతాయి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మచేత నింపబడడం అంటే దేవుని ఆత్మచేత నియంత్రించబడడం అని అర్థం. ఆయన చెప్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన సత్యాన్ని ప్రకటిస్తాడు, ఆయన కుమారుని చూపిస్తాడు, మహిమలోనికి నడిపిస్తాడు, ఆయన పోలికను నీకు ఆయన రూపిస్తాడు. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం.